జైలుకెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి మాజీ మంత్రి వైసీపీ నేత సిదిరి అప్పర్రాజు గురువారం బెయిల్ వచ్చింది. శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే, ఒక యాక్సిడెంట్ కేసులో నన్ను జైలుకి పంపించారు, రాజకీయాలతో సంబంధం లేని నా కొడుకును కూడా జైలుకి పంపించారు. యాక్సిడెంట్ కావాలని చేయరు కదా, అనుకోకుండా జరిగిద్ది. అంత మాత్రాన యాక్సిడెంట్ కేసులో నన్ను నా కొడుకుని కావాలని జైలుకి పంపించారు, ఇది రాజకీయ కక్షలతో జరిగిన పని అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఏమండి, నిజానికి సిదిరి అప్పర్రాజుని కేవలం యాక్సిడెంట్ కేసులో జైలు పంపించారా? మీ అందరికీ తెలుసు. అయినా సరే జరిగిన సంఘటన మీకు ఒకసారి గుర్తు చేస్తా. సిదిరి అప్పర్రాజు గారి కుమారుడు యాక్సిడెంట్ చేశాడు. బైక్తో దానయ్య అనేటువంటి వ్యక్తిని ఢీ కొట్టి యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేయగానే చేయాల్సిన పని ఏంటి? యాక్సిడెంట్కి గురైన వ్యక్తిని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళలేదు. తీసుకెళ్లకుండా ఏం చేశాడు? వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాడు అబ్బాయి. వాళ్ళ నాన్న రంగంలో దిగాడు. సిదిరి అప్పర్రాజు గారు రంగంలో దిగాడు. వచ్చి సరే సిదిరి అప్పర్రాజు గారైనా ఏం చేయాలి? కారు వేసుకొచ్చి ఈ యాక్సిడెంట్కి గురైనటువంటి వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. యాక్సిడెంట్కి గురైనటువంటి వ్యక్తి పేరు దానయ్య. ఆ దానయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళలే. కొడుకు తీసుకెళ్ళలే, తండ్రి తీసుకెళ్ళలే. పైగా ఏం చేశాడు? తన కొడుకుని తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. తన కొడుకుని హాస్పిటల్కి పంపించేశాడు. అది కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ముందు పోలీసులకు సమాచారం ఇవ్వటం అనేది ప్రాథమిక బాధ్యత. హాస్పిటల్కి యాక్సిడెంట్కి గురైన వ్యక్తిని తీసుకెళ్ళటం అనేది ప్రాథమిక బాధ్యత. ఈ రెండు ప్రాథమిక బాధ్యతలు నిర్వర్తించకపోగా పోలీసులకి చెప్పకుండా యాక్సిడెంట్కి గురైన వ్యక్తిని రోడ్డు మీదే వదిలేసి తన కుమారుని మాత్రం, అంటే వాళ్ళ కుమారుడికి కూడా ఏదో కొన్ని గాయాలైనవి యాక్సిడెంట్లో, వాళ్ళ కుమారుని మాత్రం హాస్పిటల్కి పంపించాడు. పైగా ఏం చేశాడు? ఆ కేసు నుంచి తన కొడుకుని సేవ్ చేయడం కోసం ఆ కేసుని ఇంకొకరిని నెత్తి మీద పెట్టి యాక్సిడెంట్ చేసింది వేరే వ్యక్తి అని చెప్పడానికి ట్రై చేశాడు. ఆధారాలు చెరిపేసే ప్రయత్నం చేశాడు. సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. టోటల్గా కేసునే తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. ఈ పర్టికులర్ కేసును తారుమారు చేయడానికి ప్రయత్నం చేసిన కేసులో సిదిరి అప్పర్రాజు మీద వాళ్ళ కుమారుడి మీద కేసు నమోదైంది. కేవలం యాక్సిడెంట్ కేసు అయి ఉంటే అసలు సిదిరి అప్పర్రాజు గారి మీద కేసే నమోదయ్యేది కాదు. కేవలం వాళ్ళ అబ్బాయి మీద కేసు నమోదయ్యేది. అది కూడా సెషన్ బెయిల్ అయ్యేది. జైలుకు పోయే అవసరం వచ్చేది కాదు. స్టేషన్లోనే సెషన్ బెయిల్ వచ్చేది. యాక్సిడెంట్ కేసుని కాస్త కేసును తారుమారు చేసే కేసుగా మార్చుకున్నది సిదిరి అప్పర్రాజు. సిదిరి అప్పర్రాజు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది కేసును తారుమారు చేసినందుకు, తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు, యాక్సిడెంట్ చేసినందుకు కాదు. ఇది ఆయన గుర్తుపెట్టుకోవాలి. సో పైగా ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నిర్లక్ష్యం ఏంటంటే, చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో దానయ్య, వాళ్ళ కుటుంబానికి కేవలం ₹1,00,000 ఇస్తామన్నారట. సరే పోనీ ₹1,00,000 ఇస్తామన్నారు అంటే సహజంగా జరిగేది ఏంటంటే, యాక్సిడెంట్కి గురైనప్పుడు అవతల వాళ్ళతోటి ఏదో ఒక నష్టపరిహారం ఇచ్చి కేసుని మాఫీ చేయించుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తారు. ఎవరైతే నష్టపోయారో వాళ్ళ కుటుంబానికి ఏదో ఒక పరిహారం ఇచ్చి కేసుని మాఫీ చేసుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తారు. ఇక్కడ సిదిరి అప్పర్రాజు గారు యాక్సిడెంట్కి గురైనటువంటి దానయ్య కుటుంబానికి కేవలం ₹1,00,000 ఇచ్చేది కాక, ఆ ₹1,00,000 ఇచ్చిందితో పాటు మా ఇంట్లో పనికి పెట్టుకుంటామన్నారట చనిపోయిన వ్యక్తి భార్యని. ఎంత దారుణం అండి. వెనకటికి వినేవాళ్ళం మనం. ఇద్దరు రాజుల మధ్య యుద్ధం జరిగితే గెలిచిన రాజు ఓడిపోయిన రాజు భార్యని ఇంట్లో పనికి పెట్టుకునేవాడట. ఇక్కడ యాక్సిడెంట్కి గురి చేసిన వాళ్ళు యాక్సిడెంట్కి గురై చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని ఇంట్లో పనికి పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు. అంటే భర్తని యాక్సిడెంట్ చేసి చంపేశారు, భార్యని ఇంట్లో పెట్టి పని చేయించుకోవడానికి సిద్ధమయ్యారు. ఎంత దారుణం అండి ఇది. సహజంగా ఏం చేయాలి? ఏమ్మా, మా కుమారుడు చేసిన యాక్సిడెంట్ వల్ల మీ భర్త చనిపోయాడు, నీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లల చదువుకు అవసరం అయ్యేది మేము భరిస్తాము, కానీ మాజీ మంత్రి చదువుకున్నోడు, డబ్బులు కూడా ఉన్నట్టున్నాయి, సో మీ పిల్లల భవిష్యత్తు నేను చూసుకుంటాను, నేను గ్యారంటీ ఇస్తాను, కాబట్టి వాళ్ళ చదువు వాళ్ళ బాధ్యతలను నేను చూసుకుంటాను, మీ కుటుంబానికి ఇబ్బంది ఏం రానేను, నా కొడుకు కూడా మీ కొడుకు అనుకోండి, మేము మీకు అండగా ఉంటాము అని ఏదో బాధలో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలి. వాళ్ళ కుటుంబానికి ఏదో సహాయం చేయాలి. సహాయం చేసింది పెద్దగా ఏమీ లేదు, ఒక ₹1,00,000 ఇస్తామన్నారు. పైగా చనిపోయిన వ్యక్తి భార్యని పనికి రామన్నారు ఇంట్లో. ఇది వాళ్ళ మానవత్వం. మళ్ళీ ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు, మనం వినాలి. ఏమన్నా అసలు మీడియా ముందుకు రావడానికి, జనం ముందు రావడానికి మొహం ఉండాలి కదండి, బుద్ధి ఉండాలి కదండి. సో కాకపోతే నాకు వ్యక్తిగతంగా ఆయన పరిచయం కాబట్టి నేను కొద్దిగా ఏం అనలేకపోతున్నాను, కానీ ఆయన ఆలోచించుకోవాలి ఆయన చేసిన పని ఏంటి అన్నది. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం. మీరేమంటారు కూడా కామెంట్ చేయండి.